రాజ్ ఫిలిమ్స్ ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా తీస్తున్నటువంటి మూవీ 'వార్ 2'. ఈ మూవీ యొక్క టీజర్ ఈరోజు రిలీజ్ అయింది. సూపర్ స్టన్నింగ్‌గా ఉందనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ యొక్క రోల్ దిమ్మదిరిగిపోయే విధంగా ఉందని చెప్పాలి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. హృతిక్ రోషన్ యొక్క పార్ట్ కూడా అదిరిపోయే విధంగా ఉంది. అందువల్ల ఈ మూవీ మీద హైప్ అయితే విపరీతంగా ఏర్పడిందని చెప్పాలి. ఈ టీజర్ చూసిన తర్వాత హాలీవుడ్ హీరో ఒక బాలీవుడ్ హీరో ఇమేజ్‌ని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా తీసినటువంటి మూవీయే ఇదని చెప్పాలి. ఫస్ట్ టైమ్ వస్తున్నటువంటి మూవీ ఇది కాబట్టి ఈ మూవీ ఒక స్పై థ్రిల్లర్‌గా రాబోతుంది. అయాన్ ముఖర్జీ ఈ మూవీకైతే డైరెక్టర్ అని చెప్పాలి. ఈ మూవీని సరికొత్త విధంగా అయితే తీసినట్టు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ గాని, ఫైట్స్ గాని వేరే లెవెల్‌లో ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫస్ట్ నుండి ఎంతో కొంత హైప్ ఉండేది. కానీ వాటికి మించి మరి వచ్చినటువంటి టీజర్ యొక్క రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉండిద్దని చెప్పాలి. మనకు కావాల్సిందే అన్న విధంగా ఈ మూవీ యొక్క టీజర్ ఉండడంతోటి ఫ్యాన్స్‌లో మాత్రం విపరీతమైనటువంటి అలజడి, ఆసక్తి మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎప్పుడు చూడాలా అని అలజడి. ఆసక్తి ఎక్కడుందంటే ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు మాత్రం గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అందువల్ల ఈ మూవీ మీద ఎక్కడ లేనటువంటి ఆసక్తి పెరిగిపోయిందని చెప్పాలి. టీజర్ రిలీజ్ అయిన తర్వాత అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వస్తున్నటువంటి ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలవబోతుంది. మూవీ యొక్క బడ్జెట్ దగ్గర దగ్గర 400,00,00,000 అన్నట్టు వినిపిస్తుంది. కానీ ఈ మూవీ రాబట్టేది మాత్రం 1,000,00,00,000 పైనే రాబడుతుంది. ఇందులో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు.